శ్రావణమాస పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, జంధ్యాల పౌర్ణమి. మనకి ఇన్ని రకాలుగా ఈ రోజును మనం స్మరించుకుంటూ ఉంటాం అన్నమాట. రాఖీ పౌర్ణమి సోదరి సోదరుల అవినాభావ సంబంధాలు గట్టిపడాలని మనకి ఇది ఉత్తరాదికి సంబంధించిన పండగ. కాలక్రమేణా మనకు దక్షిణాదికి కూడా అది పాకింది, తప్పేం లేదు, మనం ఆచరించుకోవచ్చు. ఈ రోజున సోదరి ఇంట్లో పూజాధికాలు నిర్వహించుకొని తన సోదరుడు వస్తా అన్నా సరే, లేకపోతే ఈమైనా సోదరుడి ఇంటికి పుట్టింటికి వెళ్ళి రాఖీలు మనం ఏం చేస్తామంటే దారిలో వెళ్తూ రాఖీ తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోతుంటాం. అలా కాదు, రాఖీని ముందుగానే కొనుగోలు చేసి ఆ రాఖీని పూజామందిరంలో పెట్టి మీరు యథావిధిగా పూజను నిర్వహించి సోదరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కుంకుమ, రాఖీ, ఒక తీపి పదార్థం మీ చేత్తో చేస్తే ఇంకా చాలా మంచిది, లేదంటే ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొనైనా తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళి సోదరుడి దగ్గరికి వెళ్ళి సోదరుడికి అక్షింతలు కూడా తీసుకొని వెళ్ళాలి. బొట్టుని పెట్టి రాఖీని కట్టి తీపి పదార్థం ఏముంటుందో అది తినిపించి, మీకంటే పెద్దవాడైతే ఆయన పాద నమస్కారం చేసుకోవటం,